సార్ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే రచ్చకొండ పోలీస్ స్టేషన్లో చేసేది మాకు నోటీసులు రాకముందు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఇది ట్రయల్ బై మీడియానా లేకపోతే డూ దే రియలీ వాంట్ టు రిజాల్వ్ సంథింగ్? ఐ రియలీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్స్లో నాన్నగారి గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు. ఈరోజు మార్నింగ్ 10:55 మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు. అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తున్నాయి ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది ఇదని. ఈరోజు తెల్లారుజామున నాకు 9:30కి నోటీస్ జారీ చేశారు. ఐ డెంట్ అండర్స్టాండ్ వై ఐ వాస్ కాల్డ్, బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కమిషనర్ నేను ఆయన కలుస్తాను. కానీ 9:30కి నాకు నోటీస్ ఇచ్చి 10:30కి వచ్చి హాజరు అవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు? డు దే నో దట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ? నేను అసలు కంట్రీలోనే లేను. నేను మార్నింగ్ వచ్చాను. అండ్ వాట్ బేసిస్ ఆర్ దే కాలింగ్ మీ? వాట్ ప్రొటెక్షన్ హ్యాస్ ఎ గివెన్ మై ఫాదర్? నిన్న మీరు చూసారు, మీరందరూ ఆల్ పాత్రిక సోదరులందరూ ఉన్నారు. యూ సా హౌ ఇట్ ఇస్. మీ ఇళ్ళ పైకి కానీ అలాగ ఎవరైనా వస్తే డూ యూ ఫీల్ సేఫ్? ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. అది ఇంకా రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద కమిషనర్ వాళ్ళు పిలిచారు కాబట్టి నేను కలవాల్సిన అవసరం నాకు లేదు. యాజ్ పర్ లా ఐ డోంట్ హ్యావ్ టు మీట్ దెమ్. సమన్స్ ఇచ్చారు రండి అంటే దే ఆర్ రాంగ్ బికాస్ లీగలీ ఐ కేమ్ ఎస్టర్డే మార్నింగ్, బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద చైర్ ఐ గో అండ్ టాక్ టు దెమ్. See, families are complicated అండి. ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నా అంటున్నారు కమిషనర్, మీరేం చెప్తారు? ప్రేమతో గెలవాల్సింది రచ్చబెట్టుకుంటే ఎవరు గెలవలేరండి. ఓన్లీ థింగ్స్ కెన్ బి వన్ బై లవ్. నాన్నగారేంటో ఆయన మనస్తత్వం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే నాన్న చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఇష్టంగా ప్రేమగా చూశారు. కేవలం మీ వల్ల మాత్రమే ఇదంతా కూడా జరుగుతుందని ఆరోపిస్తున్నారు. మీరు శత్రువుగా చూస్తున్నారు తమ్ముడుగా. ఆయన గురించి నెగిటివ్ గా మీరు పోర్ట్రే చేశారు, అందుకని ఇష్యూకి కారణమైంది అని అంటున్నారు. నాన్న మీద ఎప్పుడూ నాకు గౌరవం ఉంటుంది అని చెప్తున్నారు మనసులో. మీరేం చెప్తారు? దాని గురించి చెప్పేది ఏం లేదండి. వాళ్ళు పొట్టజించుకుంటే పేగులు కాలిపోయిన పడతాయి. ఫ్యామిలీ గురించి ఐ విల్ నెవర్ స్పీక్. చెప్పచ్చు, ఇమ్మెచ్యూర్గా కొంతమంది మాట్లాడచ్చు, చిన్నవాడు కదా అని నేను తను మాట్లాడచ్చు, అవగాహన లేకుండా మాట్లాడచ్చు. బట్ ఐ జస్ట్ కీప్ క్వైట్. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగిన ఫ్యామిలీ గురించి, నేను నా ఫ్యామిలీ విషయాలు నేను బయట చెప్పను. మీ ఫ్యామిలీ గురించి మీరు అడిగితే మీరు చెప్పరు కదా. సేమ్ థింగ్ ఐ విల్ నాట్ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ.